సంతానం గర్ణ ముద్ద అనేది చేస్తారు ఇక్కడ. ఆ ముద్ద వేయించుకుంటే సంతానం కాని వాళ్ళకు సంతానం అవుతుంది. అతి పురాతనమైన దేవాలయం. దాదాపు 800 సంవత్సరాల క్రితం నుంచి ఈ దేవాలయం నిర్విఘ్నంగా ప్రతిరోజు పూజలు కొనసాగుతున్నాయి. ఇక్కడ నమ్ముకొని పోయిన వాళ్ళు, బయట దేశాలలో చదువుకున్నారు, జాబులు చేసినారు, మంచి పొజిషన్ మీద ఉండు. ఇదేనండి దేవుని పడకలు. అండి మనము ఒక చాలా అద్భుతమైన దేవాలయానికి వెళ్తున్నాము. తిరుపతిలో స్వామివారు ఎలాగైతే దర్శనం ఇచ్చి అందరినీ అభయహస్తంతో కాపాడుతున్నాడో, సేమ్ అదే దేవుడు మళ్ళీ ఈ దేవుని పడకలు అనే గ్రామంలో రాత్రులు వచ్చి బస చేస్తాడని చెప్పి నానుడి ఉందండి. ఇప్పుడు మనం అదే స్థలానికి వెళ్తున్నాము. ఈ గ్రామం పేరు దేవుని పడకలు. ఆ దేవుని పడకలు అనే గ్రామంలో ఆ స్వామివారు రాత్రులు వచ్చి నిద్రిస్తారని చెప్పి స్థల పురాణము. అదేవిధంగా అక్కడ స్థలంలో ఉన్న ఇంకా విశేషాలన్నీ మనం తెలుసుకుందాము. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, ఈ ఊరి భూస్వామి అయిన వెంకన్న స్వామి, అదేవిధంగా ఈ ఊరి నాయకుడైన వెంకటరెడ్డి గారి స్వప్నంలో స్వామివారు కనబడి, తిరుపతిలో ఉన్న శేషాచలం అడవిలో మన పాపనాశనంలో నేను ఉన్నాను, నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఈ ఊరిలో ప్రతిష్ఠించమని స్వామివారు కోరడంతో వీళ్ళు ఆ తిరుపతికి వెళ్ళడంతో అక్కడ పూజారి కూడా స్వప్నంలో కనబడి స్వామివారు వాళ్ళకు కూడా నా భక్తులు వస్తున్నారు, వాళ్ళకి నా విగ్రహాన్ని ఇవ్వమని చెప్తారండి. ఆ పాపనాశనం నుంచి ఆ విగ్రహాన్ని తీసి, ఏకశిల మీద ఉన్న విగ్రహాన్ని తీసి ఈ భక్తులకు ఇస్తే వీళ్ళు ఆ స్వామివారిని ఎదుర్కొచ్చి ఈ ఊరిలో దేవాలయంలో ప్రతిష్టాపన చేస్తారండి. అంతటి మహిమగల్ల క్షేత్రము. స్వామివారి కోరి మరీ ఎంచుకున్న స్థలం ఇది, దేవుని పడకలు. ఈ గ్రామంలో స్వామివారే స్వయంభుగా వెలిసిన క్షేత్రం కాబట్టి, చాలా మహిమగల క్షేత్రం కాబట్టి చాలా అద్భుతమైన దేవాలయం ఇది. ఈ దేవాలయానికి మీరు కూడా వచ్చే ప్రయత్నం చేయండి. ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీకు కూడా ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి. ఈ ప్రాంగణంలోనే స్వామివారి కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉంటారండి. ఇక్కడే కొన్ని వేల మంది భక్తులు ఈ స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి వస్తారండి. ఈ మండపం చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. చాలా ప్రకృతి ఒడిలో వెలిసిన ఈ క్షేత్రము. స్వామివారి ఎదురుగానే ఈ దేవాలయం ఉందండి. చూసారు కదండి, ఇంతకుముందు చెప్పాను కదా, ఆ స్వామివారిని తీసుకొని వచ్చి ఈ స్థలంలోనే ప్రతిష్టాపన చేస్తారండి. స్వామివారే స్వయంగా ఎంచుకున్న చోటు ఈ దేవుని పడకలు. చాలా అద్భుతమైన దేవాలయము. ఈ దేవాలయాన్ని ఇంకా ఇక్కడ ధర్మకర్తలు దీన్ని ఆలన పాలన చూస్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామవాసులు కూడా వాళ్ళ ఇంటి ప్రత్యక్ష దైవంగా భావిస్తూ వీళ్ళు వాళ్ళ ఇంటి కులదైవంగా వాళ్ళు కొలుస్తూ ఉంటారండి. ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతాయండి. మన మార్చిలోనే పోయిన నెలలో 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరిగినాయి. అప్పుడు మనకు పిలుపు వచ్చింది, కానీ అప్పుడు నేను రాలేకపోయినాను వేరే పనులు ఉండడం వల్ల. కానీ ఏదేమైనా ఈ దేవుని పడకలు స్వామివారు తిరుపతిలో అందరికీ దర్శనమిచ్చి ఎలాగైతే అందరినీ ఆశీర్వదిస్తున్నాడో, అదేవిధంగా స్వామివారు కోరుకున్న స్థలము. దేవుడు వచ్చి ఇక్కడ రాత్రులు నిద్రిస్తారని ఇక్కడి స్థల పురాణం అండి. అంతటి మహిమగల దేవాలయము మన రంగారెడ్డి డిస్టిక్లోనే మన తలకోనపల్లి మండలంలో ఇది దేవుని పడకల్ అనే గ్రామంలో వెలిసిన దేవాలయము. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఎంచుకున్న చోటు కాబట్టి చాలా మహిమగల చోటు కాబట్టి మీరు కూడా వచ్చి దర్శించుకుంటారని కోరుకుంటున్నానండి. మనం ఇప్పుడు గుళ్ళోకి వెళ్దామండి. వచ్చినామండి. ఈ దేవుని పడకలు, ఇది గాలిగోపురం, ఇది చాలా అద్భుతమైన దేవాలయము. మనం గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఈ దేవాలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాము. గుడిలోకి వెళ్దామండి. మొదటగా గుళ్ళోకి రాగానే వినాయకుని దర్శనం అండి. దాని తదుపరి శివాలయం అండి. మొదటగా నందీశ్వరుడు ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా శివాలయం అండి, చాలా అద్భుతమైన దేవాలయము. ఈ దేవాలయంలో ఈ శివునికి బ్రహ్మసూత్రం ఉంది.
మనం 1000 సార్లు శివాలయంకి వెళ్ళి దర్శనం చేయించుకున్న ఎంత పుణ్యఫలం వస్తుందో ఈ ఒక్క శివాలయానికి వచ్చి అభిషేకం చేసుకున్న, దర్శనం చేసుకున్న అంతే పుణ్యం వస్తుందని స్థల పురాణము. అదేవిధంగా ఇలాంటి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయాలు. ఖచ్చితంగా ఈ దేవాలయానికి వచ్చి శివుని దర్శించుకొని తరిస్తారని నమ్ముతున్నాను. ఇది హోమశాల అండి. ఇందులోని హోమాలు అలాంటి పూజలు ఇక్కడ చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి గజస్తంభం అండి గుడి ముందు. గరుడ అల్వార్ స్వామి సాక్షాత్ స్వామివారే ఇక్కడ వెలుస్తారని చెప్పిన మరి తను నిర్మించుకున్న దేవాలయము విష్ణు చక్రం అండి. మీకు కనబడేది పల్లకి ఊరి మధ్యలో వెలిసిన క్షేత్రము. ఊరి చక్రపాలకుడు వీరహనుమంతుడు అండి. గజస్తంభానికి ఉండడము వింతగా ఉంది, ఎందుకంటే నేను తక్కువ చూశాను గజస్తంభానికి హనుమంతుని రూపము. చూస్తున్నా కదా. నా పేరు ఆంజనేయులు, దేవుని పడకలే మా ఊరు. వెంకటేశ్వర స్వామి దేవాలయము చాలా చరిత్ర గల దేవాలయము. వెంకటేశ్వర స్వామితో సహా శ్రీదేవి, భూదేవి ఉత్సవమూర్తులు ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఉత్సవాలు అవుతాయి. ఒక 8 రోజులు ఉత్సవాలు అవుతాయి. ఇక మేము చిన్నప్పటి సందైనా చరిత్ర ఉన్నది, మా పెద్దలు కూడా అట్లే చెప్పారు. మాకు తెలిసిన కాడు కూడా చూసిన వాళ్ళకైనా ఉన్నోళ్ళకైనా మంచిగానే జరిగింది ఇంతవరకు. ఈడ నమ్ముకొని పోయిన వాళ్ళు, బయట దేశాలలో చదువుకున్నారు, జాబులు చేసినారు, మంచి పొజిషన్ మీద ఉండు. ఈడ మాత్రం దేవస్థానాలయానికి ముఖ్యంగా మాత్రం లట్టిపల్లి వంశస్థులు, ఇదానికి వాళ్ళే వంశపారంపరంగా చేసేటోళ్ళు లట్టిపల్లి వంశస్థులు వాళ్ళే. ఇంతవరకు ఇప్పుడున్న చైర్మన్ వాళ్ళే, ఇంతకుముందు ఉన్న చైర్మన్ కూడా వాళ్ళే. ఇక ఎండోమెంట్ల పడ్డప్పటి నుంచి ఇక మంచిగానే ఉంది ఇప్పుడైతే. దేవుని పడకలు దేవాలయం అండి. గుర్రం అండి, అశ్వము, అదేవిధంగా వీరనారి స్తంభాలకు మంచి మండపాలకి విష్ణు చక్రము, శంకు అండి. అదేవిధంగా చాలా ప్రాచీనమైన కట్టడమే అని చెప్పొచ్చు. అందులో ఇది ప్రతి గుళ్ళో ఉంటుందండి. దీని అర్థం నాకైతే తెలియదు. ఇక్కడ అందరూ సాష్టాంగ నమస్కారం చేసి స్వామిని దర్శించుకుంటారు. ఇంకా మా తాతల కాడికి వెళ్ళి ఇంకా మేము ఇట్లనే సేవ చేసుకుంటూ పోతూ ఉన్నాము. ఈ ఊరోళ్ళు కూడా ఎక్కడెక్కడ హైదరాబాద్ నుంచి కూడా వస్తారు. సంతానం గర్ణ ముద్ద అనేది వేస్తారు ఇక్కడ. ఆ ముద్ద వేయించుకుంటే సంతానం కాని వాళ్ళకు సంతానం అవుతుంది. ఎన్నో భక్తి శబ్దాలతో వస్తారు. చాలా దూరంకి వెళ్ళి హైదరాబాదు, మహబూబ్నగర్కి వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్ళి కూడా వస్తారు. వచ్చి ఆ ముద్ద వేయించుకుంటారు. వాళ్ళకు సంతానం అవుతుంది. కొంతమందికి సంతానం అయింది, పిల్లలు వాళ్ళని ఎత్తుకొని దేవాలయంలోకి వస్తారు. ఇది పవిత్రమైన దేవాలయం. పెద్దల నుంచి యథావిధిగా జరుగుతున్నది కార్యక్రమాలు. స్వామిని నమ్ముకున్న వారు మంచిగా పిల్ల జల్లలతో మళ్ళీ వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. ఇంకో విషయం అండి, ఏకశిల విగ్రహం అండి. ఏకశిల మీద శ్రీదేవి భూదేవుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఏకశిల క్షేత్రం ఇది. ఇది మనం గుడికి వెళ్ళిన తర్వాత మీకు గుడిలో మూలవిరాట్ని చూపించే ప్రయత్నం చేస్తాను, పంతులు గారు మనకు పర్మిషన్ ఇస్తే. కానీ చాలా అద్భుతమైన ఈ దేవాలయం అండి ఇది. ఇంకో విషయం అండి, ఈ వెంకన్న స్వామి అదేవిధంగా వెంకటరెడ్డి గారు ఈ గ్రామవాసులను ఉద్దేశించి ఈ చుట్టుపక్కల 25 కుంటలు తవ్వించి ఇక్కడ వారికి ఎలాంటి కరువు అనేది రాకుండా, అప్పట్లోనే వీళ్ళు భూస్వాములు కాబట్టి, అతను ఈ ఊరి పెద్ద కాబట్టి వీళ్ళు ఒక ముందు చూపుతోటి ఇవన్నీ చేసి పెట్టారండి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అన్ని గ్రామాలకు కరువు వచ్చినా కానీ ఈ గ్రామానికి మాత్రము ఎప్పుడు ఏ కరువు రాదండి. ఎప్పుడు పచ్చగా సుభిక్షంగా ఉంటుందండి. పశువులకు కానీ మనుషులకు కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆ స్వామివారే వాళ్ళతోటి ఆ సేవలు చేయించాడని వీరి ప్రగాఢ నమ్మకము. అదేవిధంగా స్వామివారే ఇక్కడ ప్రతి ధనుర్మాసంలో ప్రత్యేకించి పూజ జరుగుతాయండి. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి
ఇస్తారని చెప్పి, సంతానం ఇస్తారని చెప్పి ఇక్కడ స్థల పురాణము. చాలామందికి ఈ ఊర్లో చాలామంది వాళ్ళని నమ్మి ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని సంవత్సరం లోపల 12 కొడుకుల్ని బిడ్డల్ని కన్నారని చెప్పి చాలామంది సాక్షులు నాకు చెప్పారండి. ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను. ఈ స్థల పురాణంలో ఈ స్వామి మహిమ ఏంటంటే సంతాన వెంకటేశ్వర స్వామిగా చెప్పొచ్చు. అంతటి మహిమ గల ఈ క్షేత్రం అండి. భక్తులు శనివారం, ఆదివారం, అదేవిధంగా శుక్రవారం పర్వదినాలలో ఇక్కడికి అధిక సంఖ్యలో వస్తుంటారండి. ఇంకో విషయం అండి, ఈ దేవాలయ ప్రాంగణంలో శివకేశవులు, శివుడు మనం ఇంతకుముందు మీకు చూపించాను కదా, బ్రహ్మసూత్రం ఉన్న శివాలయము, దాని వెనకాలనే కేశవుడు విష్ణుమూర్తి స్వామి ఇచ్చిన చోటు. ఈ దేవాలయము వీళ్ళిద్దరికి ఇద్దరు వేరు కాదు, ఒకటే అని ఇక్కడి స్థల పురాణంలో చెప్తున్నారు. కాబట్టి మనం కూడా స్వామివారిని వేరుగా చూడకుండా ఒక్కటిగా చూడాలి. శివకేశవుల ఇచ్చిన చోటు అని కూడా చెప్పవచ్చు ఈ దేవాలయం. ఇవి స్వామివారి పాదుకలండి. ఇవి ఫస్ట్ పాదుకలుగా ఉండేది, కాలక్రమంలో రాను రాను పడకలుగా మారింది ఈ గ్రామం పేరు. ఇది దేవుని పడకలు. మీరు చూస్తుంది దేవుని పాదాలండి. స్వామివారు మన కోసము ఆ ద్వారాన్ని తెలిసారండి. ఇప్పుడు 7 వారాలు వాహనాలు స్వామివారు ఊరేగిస్తారు. ఆ వాహనాలు కూడా మీకు చూపిస్తానండి. స్వామివారి దగ్గర ఉండి మనకు చూపిస్తున్నారు. స్వామి ఒకసారి మీరే చెప్పండి వాహనాల గురించి. ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ వాహనాలు ప్రతిరోజు ఒక వాహనం మీద స్వామివారు ఊరేగింపుగా వెళ్తారు. మొదటి రోజు సింహవాహనం, రెండవ రోజు హంసవాహనం, మూడవ రోజు హనుమంత వాహనం, 4వ రోజు గరుడవాహనం. గరుడవాహనం అంటే స్వామివారి ఎదుర్కోళ్ళు, అమ్మవార్లు వేరే, స్వామివారు వేరే. స్వామివారు గరుత్మంతుని మీద వెళ్తారు, అమ్మవారు పల్లకిలో వెళ్ళి ఎదుర్కోళ్ళు అవుతాయి. ఆ మరుసటి రోజు రథోత్సవం ఉంటుంది, కళ్యాణోత్సవం. ఆ తర్వాత రోజు గజవాహనం, ఆ తర్వాత రోజు అశ్వవాహనం, పారువేటకు వెళ్తారు స్వామివారు. అశ్వవాహనం అంటే స్వామివారు స్వారీ చేస్తారు, గుర్రం మీద స్వారీ చేస్తూ అశ్వవాహనం ఉంటుంది. ఆ చివరి అంతా బ్రహ్మోత్సవం అయిపోయిన తర్వాత 7వ రోజు స్వామివారికి సప్తవర్ణాలు అంటే 7 ప్రదక్షిణాలతో స్వామివారిని ఇచ్చేస్తారు. ఆ సప్తావరణాలలో 7 తలలున్న నాగసర్పంపై స్వామివారు ఆ రోజు మంటపంలో ఊరేగింపుగా, అంటే మంటపం లోపలే తిరుగుతారు. 7 ప్రదక్షిణాలు తిరిగి ఆ సప్తావరణాల లోపల ఆ శేషవాహన స్వామి సేవతో స్వామివారి బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి. స్వామి మూలవిరాటండి, అద్భుతమైన దృశ్యం ఇది. ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. అమ్మవారు రూపాలండి, చక్కని. నమస్కారం స్వామి, మీ పేరు, ఈ స్థల పురాణము, అదేవిధంగా దేవాలయంలోని మహిమ గురించి మీరు చెప్తారని చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. ఇది దేవుని పడకల్ గ్రామం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైన దేవాలయం. దాదాపు 800 సంవత్సరాల క్రితం నుంచి ఈ దేవాలయం నిర్విఘ్నంగా ప్రతిరోజు పూజలు కొనసాగుతున్నాయి. ఈ స్వామివారిని తిరుపతి నుంచి ఎద్దుల బండ్లలో స్వామివారి మూల విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఆ కథను కూడా చెప్పమంటారు. చెప్పండి స్వామి. అయితే పూర్వకాలంలో ఇది ఒక పెద్ద మహా అరణ్యం. ఆ అరణ్యం లోపల అకస్మాత్తుగా ఒక దీపం వెలుగుతూ ఉండిందట, దేవుడి పాదాలు ఉండి. ఆ దేవుడి పాదాలు దగ్గర దీపం వెలుగుతుంటే అటు నుండి వెళ్ళే ఒక బాటసారి చూసి, ఇదేంటి ఇక్కడ దీపం వెలుగుతుంది, విచిత్రంగా ఉన్నదని ఆ దీపాన్ని చూసి నమస్కారం చేసుకొని, అదేవిధంగా ఒక 2-3 నెలల పాటు ఆ దీపానికి నమస్కారం చేస్తూ తాను కూడా దీపారాధన చేస్తూ వెళ్తూ ఉండేవాడు. కొన్ని రోజులకు స్వామివారు ప్రత్యక్షమై, అయినా నువ్వు మరి ఎన్ని రోజులు ఈ దీపాన్ని చేసుకుంటుంటావు, ఇక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించుకొని ఏదన్నా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సింది అని ఆ భక్తునికి సెలవిస్తాడు. ఆ భక్తుడికి సెలవిచ్చిన తర్వాత అతడు ఆలోచన చేస్తాడు, మరి స్వామి నాకు విగ్రహం ఎట్లా, గుడి ఎట్లా అంటే, నీకు ఎటువంటి బాధ లేదు, నీ సంకల్పం గొప్పగా ఉంటే తిరుపతిలో ఒక గుహ లోపల నా విగ్రహం పూజలు లేకుండా ఉన్నది, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించుకోవాల్సిందని ఆ భక్తుడికి స్వయంగా స్వామివారు చెప్పారు. స్వామివారు చెప్పారు అతనికి స్వప్నంలో వచ్చి. ఆ తర్వాత అతడు 2 ఎద్దుల బండ్లను తీసుకొని వెళ్ళి
2 నెలల ప్రయాణం చేసి ఎద్దుల బండిలో స్వామివారి అక్కడ వాళ్లకు దూతలను నియమించారు స్వామివారు. ఈ ఫలాని భక్తులు వస్తారు, వాళ్ళకి మూల విగ్రహాన్ని వాళ్ళకి చూపించవలసింది, వాళ్ళు తీసుకుంటారు. వీళ్ళు అక్కడ తిరుపతికి వెళ్ళేసరికి అక్కడ మహంతి అనే ఒక భక్తుడు వచ్చి స్వామివారి విగ్రహం ఎక్కడ ఉన్నది అని మీరు తీసుకొని వెళ్ళవలసింది. ఒక విగ్రహంలో మూల విగ్రహాన్ని ఇంకొక బండిలో 2 బళ్ళు తీసుకెళ్లారు కదా, ఆ 2వ బడిలో ఒక అర్చకుడు కూడా కావాలి కదా మళ్ళీ అని ఒక అర్చక కుటుంబాన్ని కూడా అక్కడి నుంచి తిరుపతి నుంచి తీసుకొని వచ్చారు. ఇప్పుడు మా దాదాపుగా 7-8 తరాల నుంచి మేము స్వామివారికి కైంకర్యం చేసుకుంటూ వస్తున్నాం. ఆ విధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం లోపల అన్ని విశేషమైన కార్యక్రమాలు, బ్రహ్మోత్సవము, అధ్యయనోత్సవము, శ్రీరామనవమి, గోకులాష్టమి, దసరా, ఇవన్నీ ముఖ్యమైన పండుగలన్నీ అత్యంత భక్తి శ్రద్ధతో భక్తులు కూడా చాలామంది వస్తారు. ఆ విధంగా ఇప్పటికీ ఉత్సవాలన్నీ నిర్విరాగమంగా కొనసాగుతున్నాయి. తర్వాత ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి ఎవరైనా ఏదన్నా మొక్కు కోరుకుంటే ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే స్వామివారిని దర్శించుకొని వాళ్ళ కోరికను స్వామివారికి విన్నవించుకొని స్వామివారిని ఊరేగింపుగా సేవ తీయాలి. ఓకే. ఈ స్వామివారిని ఊరేగింపుగా ప్రతి నెలలో కూడా 2-3 సార్లు స్వామివారు ఊరేగించి జరుగుతుంది, వస్తుంటారు. భక్తులు అనేక మంది కూడా వాళ్ళ వాళ్ళ కోరికలను ఆ ఊరేగింపు రూపంలోనే స్వీకరిస్తారు ఇక్కడ స్వామివారు. ఎవరి ఏ కోరిక ఏదైనా కానీ తప్పకుండా నెరవేరుతుంది. ఆ సేవా మహోత్సవాలు ఇదైతాయి. ఇంకా బ్రహ్మోత్సవం పాల్గొనవసరం, హోలీ పండుగ అయిన మరో రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. కళ్యాణోత్సవం, రథోత్సవం, 7 రకాల వాహనాలు ఉన్నాయి. 7 రోజుల బ్రహ్మోత్సవంలో 7 రకాల వాహనాలను కూడా స్వామివారు రోజు ఒక వాహనం మీద ఊరేగిస్తారు. రథోత్సవం తర్వాత ఎద్దులతో బండను లాగించేటువంటి పోటీ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నడుస్తున్నది. మీ భక్తులకు కూడా తెలియజేయవలసింది స్వామివారి మహిమను మీరందరూ సహృదయంతో ప్రపంచానికి చాటి చెప్పవలసింది. తప్పకుండా స్వామి, మీలాంటి వారి గురువుల ఆశీర్వాదం ఉంటే మేము ఇది ఒక సంవత్సరంన్నరగా అవుతుంది స్వామి. భారతదేశంలోని దేవాలయాల గురించి, ప్రాచీనమైన దేవాలయాల గురించి ధర్మ ప్రచారంగా చేస్తున్నాం స్వామి. స్వామి మీ పేరు చెప్పలేదు. నా పేరు పరవస్తు రామాచార్యులు. పరవస్తు కుటుంబం మేము 7 తరాల నుంచి మేము చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు నాది 8వ తరం. అదే విధంగా వంశానికి ఒకరు ఏ ఉద్యోగాలు చదువులు ఉన్నా కూడా వదులుకొని స్వామివారి కైంకర్యం ప్రతి తరానికి ఒకరు స్వామివారి ఆశీర్వాదంగా భావించి మేము ఇప్పటి వరకు కూడా స్వామివారి కార్యక్రమాలు నిర్వహిస్తూ. నమస్కారం సార్. ఈ దేవాలయాన్ని నిర్విరామంగా స్వామివారి కైంకర్యాన్ని జరిపించడానికి ఈ లట్టుపల్లి వంశం వాళ్ళు ధర్మకర్తలుగా వాళ్ళు దాదాపుగా 3-4 తరాల నుంచి వాళ్ళు వంశపారంపర్యంగా ఎంతో కృషి చేసి దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్లాలని విపరీతమైన కృషి చేస్తున్నారు. ప్రస్తుతం రాజకుమార్ రెడ్డి గారని ఇతరు వృత్తి విద్య డాక్టర్ అయినా కూడా వారి వృత్తి విద్యను నడిపిస్తూ దేవాలయానికి ఎంతో శ్రమపడి సేవ చేస్తూ స్వామివారిని ఇంకా ప్రజల లోపలికి వెళ్ళి దేవాలయాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని చెప్పని చాలా తాపత్రయపడుతున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి దేవాలయాన్ని మంచి అభివృద్ధికి తీసుకురావాలని మీ వంతు కృషి మీరు కూడా తప్పకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవంలో కళ్యాణ మహోత్సవం, ఈ కళ్యాణ మహోత్సవంలో స్వామివారిని ఊరి చివర ప్రత్యేకంగా కళ్యాణ మంటపాన్ని నిర్మించారు. ఆ కళ్యాణ మంటపంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత రామకృష్ణాపురం అనే గ్రామస్తులు ప్రభలను ఊరేగింపుగా తీసుకొచ్చి అదొక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలబడుతుంది. ఇక్కడ ఈ దేవాలయంలో ఆ ప్రభలు మహోత్సవం చాలా కన్నుల పండుగగా ఉంటుంది. ఆ రోజు విపరీతమైన జనాలు ఉంటారు. ఇంకా ఆ తర్వాత బ్రహ్మోత్సవం ముగింపులో నాగవెల్లి స్వామివారికి ద్వాదశారాధన, సప్తావరణాలు ఇటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించి స్వామివారి బ్రహ్మోత్సవాన్ని 8వ రోజు పూర్తి చేసి అందరికీ ఆశీర్వాద మహోత్సవం చేస్తారు. ఆ ఆశీర్వాదంలో భక్తులు, ఆడవాళ్ళు అంతా పాల్గొని ఈ యొక్క నాగవల్లితో స్వామివారి బ్రహ్మోత్సవాలు
ముగిస్తాయి. చూసారు కదండి, ఆ పూజారి గారు ఎంత క్లియర్గా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పారు. అదేవిధంగా ఇక్కడ సంతానం లేని వారికి సంతానము, అదేవిధంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ప్రతి నెల ఇక్కడ ఊరేగింపు తీస్తారంట అండి. ఈరోజు రాత్రి కూడా ఊరేగింపు ఉందని చెప్పారు. ఏదేమైనా ఈ దేవాలయానికి మీరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోండి. స్వామివారే స్వయంగా నిలిచిన క్షేత్రం కాబట్టి మీరు కూడా ఆ స్వామివారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నానండి. ఈ యాత్రను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.